జై వాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. వీసీఐ న్యూస్. ఏ వ్యాపారానికి ఏ రోజులు మంచివి? బెజవాడలో జెర్సీ ఆర్సీలకు ఛార్జింగ్, జాట్స్ అండ్ ఆర్ఎస్టీఎస్ల ట్రైనింగ్. ఏ వ్యాపారానికి ఏ రోజులు మంచివి? వ్యాపారం అంటేనే డబ్బుతో కూడుకున్న పని. వచ్చే లాభాలపైనే బిజినెస్ ఆధారపడి ఉంటుంది. అందుకే వ్యాపారంలో ప్రతి చిన్న విషయానికి మంచి చెడు చూసుకోవడం వ్యాపారస్తులుగా మనకు అలవాటు. వేరు వేరు వ్యాపారాలు ఏ ఏ రోజులు మంచివి, ఏ ఏ నక్షత్రాలు కాలాలు మంచివో తెలుసుకుందాం. నువ్వులు తదితర ధాన్యం వ్యాపారం. సోమ, బుధు, గురు, శుక్రవారాలు రోహిణి, మృగశిర, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాలు మంచివి. ఫర్నిచర్ దుకాణం. సోమ, బుధ, గురు, శుక్రవారాలు 2, 3, 5, 7, 10, 11, 13 తేదీలు. తిథులు రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తరాత్రయం, హస్త, చిత్ర, స్వాతి, అనురాధ, శ్రవణ, రేవతి నక్షత్రాలు. స్థిర లగ్నాలు మంచివి. హోటల్, టీ స్టాల్, స్వీట్ షాపులు. సోమ, బుధ, గురు, శుక్రవారాలు 2, 3, 5, 7, 10 తేదీలు. తిథులు అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుణ్యమి, ముఖ, ఉత్తరాత్రయం, హస్త, స్వాతి, అనురాధ, మూల, శ్రవణ, ధనిష్ట, శతభిష, రేవతి నక్షత్రాలు. తృతీయ లగ్ని గల శుభలగ్నాలకు మంచివి. రైస్ మిల్లు. సోమ, బుధ, గురు, శుక్రవారాలు 2, 3, 5, 7, 10, 11 తేదీలు. తిథులు అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తరాత్రయం, హస్త, స్వాతి, అనురాధ, శ్రవణ, రేవతి నక్షత్రాలు. చతుర్థ అష్టమి శుద్ధి గల శుభలగ్నాలు మంచివి. చిట్ ఫండ్ వ్యాపారం. సోమ, గురువారాలు 2, 3, 5, 7, 10, 11 తేదీలు. తిథులు అశ్వని, రోహిణి, మృగశిర, ఉత్తరాత్రయం, స్వాతి, అనురాధ, శ్రవణ, రేవతి నక్షత్రాలు. సప్తమందు బలమైన భూగ్రహమున వృషభ, మిథునం, కర్ణాటక, తుల, ధను, మీన లగ్నాలు మంచివి. సినిమా, ఫిలిం డిస్ట్రిబ్యూషన్. సోమ, బుధ, గురు, శుక్రవారాలు 2, 3, 5, 7, 10, 11, 13, 15 తేదీలు. తిథులు అశ్వని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, స్వాతి, అనురాధ, ఉత్తరాభద్ర, రేవతి తారలు. శుక్రుడు బలంగా ఉండి సప్తమ శుద్ధి కలిగిన శుభలగ్నం నందు చేయడం మంచిది. శని బలంగా ఉండాలన్నది మరో సిద్ధాంతం. మోటార్ ఫైనాన్స్ వ్యాపారం. సోమ, బుధ, గురు, శుక్రవారాలు 2, 3, 5, 7, 10 తేదీలు. మేష, వృశ్చిక లగ్నాలు మంచివి. తిథులు అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఘ, ఉత్తరాత్రయం, హస్త, స్వాతి, అనురాధ, మూల, శ్రవణ, ధనిష్ట, శతభిషం, రేవతి నక్షత్రాలు. స్థిర లగ్నాలు మంచివి. కళ్ళజోడు షాపులు. కృతిక, మృగశిర, ఆరుద్ర, ఆశ్లేష, మఖ, పునర్వసం నక్షత్రాలు మంచివి. సంగీత వాయిద్య పరికరాల దుకాణం. బుధ, గురు, శుక్రవారాలు 3, 5, 8, 10, 13, 15 తేదీలు. తిథులు అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, శ్రవణ, ధనిష్ట, శతభిష, రేవతి నక్షత్రాలు మంచివి. దుస్తులు, రంగులు, డిజైనింగ్ వ్యాపారం. ఆది, మంగళ, గురు, శుక్రవారాలు 2, 3, 5, 7, 10 తేదీలు. తిథులు అశ్వని, పుష్యమి, పునర్వసు, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు మంచివి. బెజవాడలో జెర్సీ ఆర్ఎస్లకు ఛార్జింగ్, జాట్స్ అండ్ ఆర్ఎస్టీఎస్ల ట్రైనింగ్. క్షేత్రస్థాయి జోన్ చైర్పర్సన్స్, రీజన్ సెక్రటరీలకు నిర్దేశించిన జాట్స్ అండ్ ఆర్ఎస్టీఎస్ ట్రైనింగ్ విజయవాడలో ఫిబ్రవరి 2న మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన వేదిక హాల్లో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది.
ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ శిక్షణ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 350 మంది జెర్సీలు, ఆర్ఎస్లు పాల్గొన్నారు. జార్స్ అండ్ ఆర్ఎస్టీఎస్ ట్రైనింగ్ కు ఐఈసీ ఆఫీసర్ గడ్డం పవన్ కుమార్ చైర్మన్ గా వ్యవహరించారు. వీసీఐ హెడ్ బోర్డ్ అగ్రనేతలు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్రావు, ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు, ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ యాక్టివిటీ బోడా సూర్యప్రకాశ్రావు, ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబులు పాల్గొన్నారు. అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ కమ్యూనిటీ కింద 2025లో చేపట్టే వివిధ కార్యక్రమాలను వివరించారు. వీటిలో జెర్సీలు, ఆర్ఎస్లు క్లబ్ స్థాయికి తీసుకెళ్లాల్సిన ఆర్యవైశ్య యువతకు నైపుణ్య శిక్షణ, పేద యువతులకు ఉచిత వివాహాలు, పేద వాసవ్యం మరణిస్తే మహాప్రస్థానం కింద 25,000 అంత్యక్రియలకు తక్షణ సహాయం, హైదరాబాదులో ఆర్యవైశ్య బాలికల కోసం నిర్మించే హాస్టల్, గోశాలలో గరిక స్తంభం నెలకొల్పితే ఆర్థిక సహాయం, క్లబ్ స్థాయిలో చేపట్టే పర్మనెంట్ ప్రాజెక్టులకు వీసీఐ నుంచి వచ్చే సహాయం, మానసిక దివ్యాంగులకు సహాయ కార్యక్రమాలు, అమ్మవారి దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం, అమ్మవారి జయంతి నాడు క్లబ్బులకు చీరే సారే, కార్తీక వనభోజనాలు, సామూహిక షష్ఠిపూర్తి మహోత్సవం, విద్య ఆరోగ్య అవసరాలకు తక్షణ సహాయం, ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు, స్వయం ఉపాధికి వడ్డీ లేని రుణాలు, క్రీడల్లో ప్రోత్సాహం వంటి కార్యక్రమాలను వివరించారు. పేద ఆర్యవైశ్య విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నాం. అదే విధంగా మన బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ వస్తుందనే ఉద్దేశంతో పర్మనెంట్ ప్రాజెక్టులు మరి ఇక్కడ విజయవాడలో, తిరుపతిలో 2 బిల్డింగ్స్, సికింద్రాబాద్ లో కార్పొరేట్ ఆఫీసు, కోయంబత్తూరులో 1 బిల్డింగ్ పర్మనెంట్ ప్రాపర్టీస్ మనం కొనడం జరిగింది. ఈ సంవత్సరం గర్ల్స్ హాస్టల్ హైదరాబాద్ లో కూడా నిర్మిస్తా ఉన్నాము. ఇవన్నీ బిల్డింగ్స్, కోట్ల రూపాయల ప్రాపర్టీస్ అన్ని కూడా కేసీజీఎఫ్ ద్వారా వచ్చిన డబ్బులతో మాత్రమే కొనడం జరిగింది. మరి ఈ సంవత్సరం అందరూ కూడా చాలా మంది సజెషన్ ఇస్తా ఉన్నారు, అన్ని బిల్డింగ్లు పెడతా ఉన్నారు కానీ కేసీఎఫ్ అని. ఈ సంవత్సరం మనం కట్టే బిల్డింగ్ కేసీజీఎఫ్ అని ముందు పెట్టేసి ఆ నేమ్ కేసీజీఎఫ్ గర్ల్స్ హాస్టల్, ఎందుకంటే కేసీజీఎఫ్ ద్వారా వచ్చిన డబ్బులతోటి మనం కొంటా ఉన్నాం కాబట్టి కేసీజీఎఫ్ గర్ల్స్ హాస్టల్ అలా ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరి గతంలో కేసీజీఎఫ్ లో 2,000, 3,000 రావాలంటే కూడా కష్టమయ్యే పరిస్థితి. కేసీజీఎఫ్ అని ఇంటింటికి మరి నేను క్లబ్ ప్రెసిడెంట్ గా జోన్ చైర్మన్ ఉన్నప్పుడు అడిగితే కూడా సంవత్సరానికి 1 కేసీఎఫ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కాలం మారింది. 2020 సంవత్సరం నిన్న జనవరి 31 నాటికే 9,300 కేసీజీఎఫ్లు రావడం జరిగిందండి, హైయెస్ట్ రికార్డు. మరి గత సంవత్సరం 2024లో 11,600 కేసీఎఫ్లు డిసెంబర్ 31 నాటికి పూర్తి చేశారు. కానీ మనము మార్చి 31 నాటికే ఆ 11,600 క్రాస్ చేస్తాము. అదేవిధంగా డిసెంబర్ 31 నాటికి మరొక 10,000 కేసీజీఎఫ్లు, అంటే ఈ సంవత్సరం 20,000 కేసీజీఎఫ్ టార్గెట్. 5 కోట్ల రూపాయలు కేసీఎఫ్ ద్వారా మనం ఈ సంవత్సరం మూల నిధికి జమ చేసి హైదరాబాద్ భాగ్యనగరంలో గర్ల్స్ హాస్టల్ కట్టడానికి అవి ఆ డబ్బులు ఉపయోగించడం జరుగుతుంది. జెర్సీ, ఆర్ఎస్ ల ఛార్జింగ్. జోన్ చైర్పర్సన్లు, రీజన్ సెక్రటరీలు క్షేత్ర స్థాయిలో నిరంతరం క్లబ్బు నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతూ ఉంటారు. క్లబ్ పిఎస్టీలతో వ్యక్తిగత పరిచయాలు కలిగి ఉంటారు. అందుకే హెడ్ బోర్డ్ అగ్రనేతలు సంవత్సరం ప్రారంభంలో క్లబ్బుకు సంస్థాగతంగా నిలవాల్సిన బాధ్యతలు ఏఏఎఫ్ 1010 1006 లేదా 1006A గురించి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం గురించి, దాని వివరాలు, వీసీఐ ప్రధాన కార్యాలయానికి పంపే అప్డేట్ చేయించడం, బ్యాంక్ అకౌంట్ ప్రాధాన్యత, జోన్ చైర్పర్సన్ విధులు బాధ్యతలు, రీజన్ చైర్మన్ సెక్రటరీల విధులు బాధ్యతలు, జెర్సీ, ఆర్ఎస్ల టాస్కులు, బహుమతులను బహుకరించి వారిని ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో ఇంకా ఏపీ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్, ట్రైనర్ భాస్కర్ గుప్తా, ఐఈసీ ఆఫీసర్ బొడ్డా శ్రీనివాసరావు ప్రభుత్వలు పాల్గొన్నారు. ఇంతటితో వీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. జై వాసవి.